సో ఇప్పుడు చాలా మందికి అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ హ్మ్. ఇవన్నీ హ్మ్. రెగ్యులర్ గా వస్తున్నాయి కదా మేడం. హ్మ్. ఆ కేసెస్ కి మీరు ఎట్లా అంటే అసలు అవి పీసీఓడి అవన్నీ ఎందుకు వస్తున్నాయి మేడం ఇప్పుడు? ఈ మధ్య అసలు 10 మందిని అంటే అమ్మాయిలలో తీసుకుంటే మినిమమ్ 5 మెంబర్స్ ఆ, సగం మందికి పీసీఓడి ప్రాబ్లము. ఇది మెయిన్‌గా ఏందంటే బయట ఫుడ్, జంక్ ఫుడ్ ఉమ్, స్పెసిఫిక్ ఇట్లా జెనెటిక్ అది అవును ఉంటది. జెనెటిక్ వల్ల ఉంటది. కానీ మెయిన్‌గా ఏందంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, అవును. లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండకపోవడం, లేట్‌గా పడుకోవడము, అంటే మినిమమ్ ఎక్సర్‌సైజెస్ కానీ ఇట్లాంటివి ఏవి లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఇట్లాంటివన్నిటి వల్ల ఒబేసిటీ, అవును ఒబేసిటీ వల్ల నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో అవును. ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఒబేస్ అయిపోవడం, హార్మోనల్ ఇంబాలెన్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడం ఇవన్నీ. సో వాటికి ట్రీట్మెంట్ ఎన్ని అంటే రెగ్యులర్ గా యూజ్ చేయాలా హ్మ్. మేడం ఇప్పుడు పీసీఓడి వాళ్ళకి క్యూర్? పీసీఓడి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏమి ఉండదు. జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఓకే. అంటే వాళ్ళు హెల్తీ అంటే బయట ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇవేవి లేకుండా మంచి డైలీ ఎక్సర్‌సైజెస్, ఒబేస్ అవ్వకుండా చూసుకోవడం ఇవన్నీ చేసుకొని మెడిసిన్స్ కొద్దిగా మనం సప్లిమెంట్స్ ఇస్తే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే.